కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన కార్మిక దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచమంతా జరుపుకునే పండుగ మేడే అని చంద్రబాబు అన్నారు. కార్మికులకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలోని కార్మికుల్లో 80% మంది అసంఘటిత కార్మికులు ఉన్నారని, వారు అభద్రతా భావంలో ఉన్నారని, వారికి బీమా సౌకర్యం కల్పించామని ముఖ్యమంత్రి తెలిపారు. అన్ని రంగాల్లో మార్పులకు సాంకేతికత కారణంగా నిలుస్తోందని, సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే అభివృద్ధి సాధ్యమని, కమ్యూనిస్టు దేశం చైనా సాంకేతికతలో దూసుకెళ్తోందని చంద్రబాబు అన్నారు. ఇక జపాన్లో కార్మికులు సంస్థలపై అసంతృప్తి ఉంటే క్రమశిక్షణగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. కార్మికులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక చట్టాలు తెచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమని సీఎం తెలిపారు. పారిశ్రామికవేత్తల సహకారంతో ప్రతి ఒక్క కార్మికుడికి సొంత ఇల్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అవసరమైతే నెత్తురుగుడు చిందినప్పుడు లెక్క పెట్టుకోకుండా ఆ రోజు పోరాడి హక్కులు సాధించుకున్న రోజు ఆ మేడే. అందుకని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క సంవత్సరం కూడా మేడే సెలబ్రేషన్లు చేసుకోవాలని చెప్పి మొత్తం ప్రపంచమే నిర్ణయించుకునే సందర్భం ఇది. మన దగ్గర మనం ఆలోచిస్తే 1923 నుంచి ఈ మేడే సందర్భాలు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. అయితే ఓసారి శుభ సందర్భం ఒక కార్మికులే కాకుండా మేనేజ్మెంట్స్ కూడా, ఎవరైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వారు కూడా ఈ మేడేలో భాగం పంచుకోవడం హర్షణీయం. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కార్మికులు తమ హక్కుల కోసం పోరాడి